వరుస హిట్స్ తో మంచి జోష్లో ఉన్న బాలకృష్ణ ఈ సంక్రాంతికి డాకు మహారాజుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ ఎప్పటికప్పుడు హైప్ పెంచుతూ ఉండగా తాజాగా చిత్ర యూనిట్ డాకు మహారాజ్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. జనం రాజుగా పిలుచుకుని ఓ మంచివాడుగా బాలకృష్ణ ఎంట్రీ ఇస్తాడు. బందిపోట్ల పాలిట తనొక సింహ స్వప్నం. సడన్ గా ఓ రోజు నానాజీగా స్కూల్ కు వెళ్లే పాప ముందు ప్రత్యక్షమవుతాడు. తర్వాత కొన్ని రోజులకు మరో వేషంలో సీతారాంగా దర్శనమిస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు బయటికి కనిపించని ఓ చీకటి ప్రపంచంలో జంతువులతో వ్యాపారం చేసే ఓ రాక్షసుడి వల్ల ప్రజలు బానిసలై కష్టాలు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు డాకు ఎవరు, అతనికి పాపకి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు ఆగి తెలుసుకోవాల్సిందే. బాలయ్య 3 షేడ్స్ లోనూ బాగున్నారు. కొన్ని సీజీ షాట్స్ మంచి క్వాలిటీతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. మొత్తానికి డాకు మహారాజ్ ట్రైలర్ అందరి అంచనాలకు మించే ఉంది. ఇప్పుడు డైరెక్టర్స్ అంతా సినిమా మేకింగ్ కు చాలా టైం తీసుకుంటున్నారు. స్క్రిప్ట్ సరిగా రెడీ అవ్వకపోవడం, సరైన ప్లానింగ్ లేకపోవడంతో వర్కింగ్ డేస్ పెరిగి తర్వాత బడ్జెట్ పెరిగి నిర్మాతలకు భారంగా మారుతోంది. కానీ కొద్దిమంది డైరెక్టర్స్ మాత్రం పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగి సినిమాను అనుకున్న టైంకి ముగించేస్తారు. ఆ లిస్ట్ లో అందరూ మొదటిగా చెప్పేది పూరి జగన్నాథ్ గురించే. ఈ జనరేషన్ లో డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి కూడా ఇదే స్టైల్ తో స్క్రిప్ట్ ను పక్కాగా రెడీ చేసుకుని అంతా ముందే ప్లాన్ చేసుకుని త్వరగా సినిమాను ఫినిష్ చేస్తూ ఉంటారు. అందుకే F2 లాంటి సినిమాను కేవలం 74 రోజుల్లోనే పూర్తి చేశాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు తాజాగా వెంకీతో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా 72 రోజుల్లోనే తీశారు అనిల్. అయితే ఇదంతా ప్లానింగ్ వల్లే కుదిరిందని అనిల్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నామని, ఒక సీన్ 3 నిమిషాలుంటే 3 నిమిషాలే తీశామని, అందుకే సినిమా షూటింగ్ తక్కువ రోజుల్లో పూర్తయిందని అనిల్ తెలిపారు. అంతేకాదు, సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ పూర్తయ్యాక రన్ టైం 2 గంటల 26 నిమిషాలు వచ్చిందని, అందుకే కేవలం 4 నిమిషాలను మాత్రమే ఎడిట్ చేసి 2 గంటల 22 నిమిషాలతో సెన్సార్ కు పంపించినట్టు అనిల్ రావిపూడి చెప్పారు. దీనివల్ల బడ్జెట్ తో పాటు వర్కింగ్ డేస్ కూడా చాలా సేవ్ అయినట్టు అనిల్ వెల్లడించారు. అన్స్టాపబుల్ సీజన్ 4 లో మోస్ట్ వాంటెడ్ ఎపిసోడ్ అయిన రామ్ చరణ్ ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య, చరణ్ కలిసి చేసిన రచ్చ ఎలా ఉంటుందో శాంపిల్ గా ఓ 4.5 నిమిషాల ట్రైలర్ ను రిలీజ్ చేసింది ఆహా. ఈ ఎపిసోడ్ కు బోనస్ గా శర్వానంద్, యువి విక్రమ్ వచ్చి తమ ఫ్రెండ్ కు సంబంధించిన కీలక విషయాలు పంచుకోగా నిర్మాత దిల్ రాజు కూడా ఎపిసోడ్ కు వచ్చారు. ఇవన్నీ ఫుల్ ఎపిసోడ్ పై అంచనాలు పెంచేశాయి. చరణ్ తన కూతుర్ని ఫ్యాన్స్ కు ఎప్పుడు పరిచయం చేస్తారు? చరణ్ కి పవన్ ఓ యాక్టర్ గా ఇష్టమా లేక పొలిటీషియన్ గా ఇష్టమా? న్యూ ఇయర్ లో చరణ్ ను తన తల్లి ఏం గిఫ్ట్ అడిగింది? ఇలాంటి వాటితో పాటు బాలయ్య కొత్తగా చరణ్ కి మెగా ఫ్యామిలీ స్టార్ అనే బిరుదు ఇవ్వడం, వాటి గురించిన విషయాలు ఉండబోతున్నాయి. గత సీజన్స్ లో అన్ని ఎపిసోడ్స్ కు వచ్చిన రెస్పాన్స్ కంటే ఈ ఎపిసోడ్ కు భారీ రెస్పాన్స్ వస్తుందని ఆహా భావిస్తోంది. దీనికి తోడు సంక్రాంతికి 2 రోజుల గ్యాప్ తో బాక్సాఫీస్ దగ్గర గేమ్ చేంజర్, డాకు మహారాజ్ క్లాష్ అవుతున్న నేపథ్యంలో రిలీజ్ కానున్న ఎపిసోడ్ కావడంతో వ్యూస్ రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్ షో టికెట్ ధరను 600గా నిర్ణయించారు. అలాగే జనవరి 10న 6 షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్ లో అదనంగా ₹175 జీఎస్టీతో కలిపి, సింగిల్ థియేటర్స్ లో ₹135 జీఎస్టీతో కలిపి ఇంతవరకు టికెట్ పెంచుకునేంత వరకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. జనవరి 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇవే ధరలతో 5 షోలకే అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. కియారా అద్వానీ ఈ చిత్ర కథానాయిక. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్ గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో శనివారం రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్యే బత్తుల బలరాం, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, కూడా చైర్మన్ తుమ్మల బాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గేమ్ చేంజర్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈవెంట్ ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నమస్కారాలు. మన సినిమా పరిశ్రమకు మూలాలైన రఘుపతి వెంకయ్య నాయుడు, దాదాసాహెబ్ ఫాల్కే, రాజ్ కపూర్, సత్యజిత్ రేని మర్చిపోలేం. తెలుగు ఖ్యాతిని ఎగరేసిన నాగిరెడ్డి గారిని, బిఎన్ రెడ్డి గారిని, రామబ్రహ్మం గారు, తెలుగు జాతి కీర్తి పెంచిన ఎన్టీ రామారావు గారిని, ఏఎన్ఆర్ గారిని తలుచుకుంటాం. పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా దానికి కారణం చిరంజీవి గారు. మీరు కళ్యాణ్ బాబు అని అరిచినా, ఓజీ అని అరిచినా, డిప్యూటీ సీఎం అని అరిచినా దానికి చిరంజీవి గారి ఆర్చులు. సీఎం చంద్రబాబు గారి సహకారం, మద్దతు వల్లే ఈ రోజు ఇక్కడ ఇలాంటి ఈవెంట్ను నిర్వహించుకోగలుగుతున్నాం. హోమ్ మినిస్టర్ అనిత గారికి, డీజీపీ గారికి, జిల్లా యంత్రాంగానికి థ్యాంక్స్. ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు నమస్కారాలు అంటూ వెల్లడించారు.